నమస్తే, నేను డాక్టర్ కపిల, స్నేహ హోమియోపతి సీనియర్ కన్సల్టెంట్. ఈ ఎపిసోడ్లో మనము మూత్రాశయం దగ్గర నొప్పి వస్తే ప్రమాదమా అనే విషయంపై చర్చించుకుందాము. సాధారణంగా మూత్రాశయం దగ్గర నొప్పి వస్తే ప్రమాదం ఎక్కువగా ఉండదండి. అది రక్తంతో కూడిన మూత్ర విసర్జన అయితే కనుక కొంచెము అలర్ట్ అయ్యి డాక్టర్ని సంప్రదించడం మంచిది. ముందుగా మూత్రాశయంలో నొప్పి ఎందుకు వస్తుంది అనే విషయంపై తెలుసుకుందాము. నార్మల్గా బ్యాక్టీరియల్ ఇన్వేజన్ వల్ల కొంతమందికి క్లెబిసెల్లా, ఈకోలై ఇన్ఫెక్షన్స్ వల్ల నొప్పి అనేది వస్తూ ఉంటుంది. పదే పదే మూత్రంలో ఫ్రీక్వెంట్గా ఎక్కువ ఫీమేల్స్కి యూటీఐ ఇష్యూస్ వల్ల నొప్పి అనేది వస్తూ ఉంటుంది. కొంతమంది పేషెంట్స్కి కిడ్నీలో రాళ్ళు ఉండడం వల్ల నొప్పి అనేది ఏర్పడుతూ ఉంటుంది. నొప్పి ఎందుకంటే అక్కడ బ్యాక్టీరియల్ ఇన్వేషన్ జరిగినందుకు కామన్ అది యూరినరీ ఇన్ఫెక్షన్ రావడము. మరికొందరిలో బ్లాడర్ ఇష్యూస్ ఉండడం వల్ల కొంతమందికి మూత్రం పూర్తిగా డివాయిడ్ కాకుండా స్టాగ్నేట్ అయ్యి అక్కడే ఉండడం వల్ల బ్యాక్టీరియల్ ఇన్వేజన్ వల్ల ఇన్ఫ్లమేషన్ జరిగి యూరినరీ బ్లాడర్ ఇష్యూ ఉంటుంది. అందువల్ల నొప్పి అనేది వస్తుంటుంది. చాలామందికి కోవిడ్ తర్వాత రికరెంట్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ వల్ల స్వెల్లింగ్ ఏర్పడి ట్యూమర్స్గా ఎఫెక్ట్ అయ్యారు. అందులో భాగంగా కూడా కొంతమందికి నొప్పి అనేది వచ్చింది. అందులో లాస్ ఆఫ్ ఎపిటైట్ ఉండి నొప్పితో కూడుకొని మూత్రంలో బ్లడ్ కనుక వచ్చినట్లయితే అలర్ట్ అయ్యి ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించడం మంచిది. సాధారణంగా యూరినరీ నొప్పి మొదటి దశలో రాదండి. మూత్రం విసర్జన చేస్తున్నప్పుడు మొదటి దశలో మంట అనేది తెలుస్తూ ఉంటుంది. మంటతో కూడుకున్న ఫ్రీక్వెంట్గా మూత్రం రావడము, ఎక్కువసార్లు వెళ్ళడము, అలాంటి ఇష్యూస్ చూస్తుంటాము. ఇంకా సెకండ్ స్టేజ్లో ఫ్రీక్వెంట్గా పదే పదే రావడము, మరియు థర్డ్ లేటర్ స్టేజెస్లలో రావడము, లాస్ ఆఫ్ ఎపిటైట్ ఉండొచ్చు, ఇన్ఫెక్షన్ వల్ల ఫీవర్ కూడా వస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఇమీడియట్గా స్పందించడం మంచిది. ఇంకా మన మూత్రం ఇన్ఫెక్షన్స్ పదే పదే రాకుండా ఉండడానికి, నొప్పి రాకుండా ఉండడానికి డీప్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి అండి. యోగాలో భ్రమరి చేసినట్లయితే మనకు పెల్విక్ మజిల్స్ పటుత్వం ఏర్పడి బ్యాక్టీరియల్ ఇన్వేజన్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. మరియు అనులోమ్ విలోమ్ నాడీ శోధనలో అనులోమ్ విలోమ్ చేసినట్లయితే అబ్డామినల్ మజిల్స్ కూడా ఇంటాక్ట్ అయ్యి బ్లాడర్ అనేది కరెక్ట్ పొజిషన్లో ఉంటుంది. ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ అనేవి రావు. మన హోమియోపతి ట్రీట్మెంట్లో నొప్పి కనుక వచ్చినట్లయితే స్టాఫిసాగ్రియా, కెనాబిస్, క్లిమాటిస్ లాంటి మెడిసిన్స్ చాలా బాగా పనిచేస్తాయండి. మరికొందరిలో డయాబెటీస్ వల్ల కూడా, థైరాయిడ్ వల్ల కూడా ఇష్యూస్ వస్తుంటాయి. వారికి మన కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ద్వారా పూర్తిగా నొప్పిని నిర్ధారించుకోవచ్చు. ధన్యవాదాలు.